సాగర గర్భంలో స్వదేశీ సింహము అరిహంత్ క్లాస్ సబ్మెరైన్ 7,000 టన్నుల సామర్థ్యంతో అరిహంత్ సిరీస్లోని చివరి న్యూక్లియర్ సబ్మెరైన్ విశాఖ షిప్ యార్డ్ తుది దశకు నిర్మాణ పనులు చేసుకుందనమాట. అరిహంత్ క్లాస్ సబ్మెరైన్ విశాఖ షిప్ బిల్డింగ్లో తయారవుతుంది. S4 స్టార్ పేరుతో 80% స్వదేశీ పరిజ్ఞానంతో ఈ షిప్ ఇది తయారు చేస్తున్నారు. అరిహంత్ క్లాస్ అనమాట. 3,500 పరిధిలోని లక్ష్యాలను ఛేదించే 3,500 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించే 8K మిసైల్స్ని తీసుకెళ్లేలా తయారీని సీ ట్రయల్స్ కూడా ఇది సబ్మెరైన్ చేశారన్నమాట. జనవరి 2027 జనవరిలో నౌకాదళ అమ్మబుద్ధిలోకి ఇది రావచ్చు. S5 క్లాస్కు తొలిమెట్టుగా దీన్ని తయారు చేస్తారన్నమాట. అరిహంత్ క్లాస్ తర్వాత భారీ సబ్మెరైన్ నిర్మించేందుకు భారత నౌకాదళం ప్రణాళిక రూపొందించింది. S5 ప్రాజెక్టుగా 5 జలంతరాలను తయారు చేస్తున్నారు అన్నమాట. దీనికి S4 స్టార్ సబ్మెరైన్ తొలి నిర్మాణంగా భావిస్తున్నారు. ఎందుకంటే రాబోయే జలంతర్యాములు రెట్టింపు బరువుతో అంటే ఏకంగా 13,500 టన్నుల బరువుతో భారీ సామర్థ్యంతో నిర్మించాలని భావిస్తున్నారు. 2030 నాటికి S5 ప్రాజెక్టులో తొలి సబ్మెరైన్ సేవలు అందించేందుకు నౌకాదళ వర్గాలు కూడా చెప్తున్నారన్నమాట. మొత్తాన్ని విశాఖ తీరం వేదికగా జరుగుతున్న ఈ పరిణామాలు హిందూ మహాసముద్రంలో చైనా వంటి దేశాల కదలికలు చెక్ పెట్టే దిశగా భారత్ వేస్తున్న బలమైన మడుగులు రక్షణ రంగ నిపుణులుగా విశ్లేషిస్తున్నారన్నమాట. దేశ రక్షణ రంగం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ హిందూ మహాసముద్ర జలాల ఆధిపత్యం చెలాయించే దిశగా భారత నౌకాదళం వ్యూహాలు రచిస్తుంది, అమలు చేస్తుంది. ఇప్పటికే వరుస క్షిపణి ప్రయోగాలు దూసుకెళ్తున్న నౌకాదళము తాజాగా మరో అడుగు ముందుకేసింది. శత్రు దేశాల గుండెల్లో గూగుల్ రేపేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానం రూపొందించిన 4వ బాహుబలి బాల్టిక్ క్షిపణి బలంతరగామి S4 స్టార్ సిద్ధం చేసింది. విశాఖపట్నం షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మితమవుతున్న 7,000 టన్నుల బరువున్న ఈ జంబో సబ్మెరైన్ 2 రోజుల క్రితమే సీ ట్రయల్స్ కోసం సముద్ర జలం ప్రవేశించింది. 40 ఏళ్ల క్రితం ప్రారంభమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్స్ ప్రాజెక్టులో ఈ సబ్మెరైన్ కీలకమైన రైగా మారిందనమాట. 2007 జనవరిలోని ఇది అమలు పదిలో రావచ్చు అనమాట. అరిహంత్ క్లాస్ బాల్టిక్ మిసైల్ సబ్మెరైన్ శ్రేణిలో ఇదే చివరిది కావడం విశేషం. అందుకే గత 3 జలంతర్యాముల కంటే భిన్నంగా భారీగా తయారు చేస్తున్నారు. భారత నౌకాదళం ప్రస్తుతం సబ్మెర్సిబుల్ బ్లాస్టిక్ న్యూక్లియర్గా 4 ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 2 సబ్మెరైన్లు నౌకాదళం సవాళ్ళను అందిస్తున్నాయన్నమాట. 3వ సబ్మెరైన్ INS అరిదారియన్ సీ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. 2026 చివరిలో సేవలు అందించేందుకు సిద్ధమవుతుందన్నమాట. ఈ సబ్మెరైన్ నిర్మాణం కోసం 1984లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్స్ ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేశారు. గతంలో నిర్మించిన 3 సబ్మెరైన్లు 60-70% స్వదేశీ ప్రజ్ఞను వినియోగించుకుండగా ఈ S4 స్టార్ జలంతరం 80% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైంది. తొలుత సీ ట్రయల్స్ పరీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయని, మరో 3 విడతలు పూర్తి చేసిన తర్వాత 2027 జనవరిలోని విధులు నిర్వహించేందుకు నౌకాదళంలో చేర్చొచ్చని చెబుతున్నారన్నమాట. అరిహంత్ క్లాస్ అదరగొట్టే సబ్మెరైన్ గురించి తెలుసుకుందారు. మొదట SSBS అయిన అరిహంత్ క్లాస్ సబ్మెరైన్ నిర్మాణం 1998లో మొదలైంది. అదే సంవత్సరం పోఖ్రాన్ అణ్వాయుధాన్ని భారత్ పరీక్షించింది. అరిహంత్ 2016 నుంచి సేవల్లో చురుగ్గా ఉందన్నమాట. రెండో సబ్మెరైన్ INS హరిఘాత్ను 2024 ఆగస్టు 29 జాతికి అంకితం చేశారు. అరిధామన్ 2026లో నౌకాదళంలో ప్రవేశించనుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా శత్రు దేశాలను భయం పుట్టించేలా భారీగా S4 స్టార్ సబ్మెరైన్ తయారు చేశారు. మొదటి 3 సబ్మెరైన్లు 110 మీటర్ల పొడవు 6,000 టన్నుల బరువుతో తయారు చేశారు. ఇవి 16K-15 SLBMలను లేదా K4 బాల్టిక్ మిసైల్ 4 మాత్రమే తీసుకెళ్ళవు. కొత్తగా తయారు చేసిన S4 స్టార్ సబ్మెరైన్ మాత్రం 120 మీటర్ల పొడవు 7,000 టన్నుల బరువుతో నిర్మితమైంది. ఇది ఏకంగా 8K4 బాల్టిక్ మిసైల్ తీసుకెళ్లే సామర్థ్యంతో డిజైన్ చేశారు. ఇది అన్నమాట సాగర్ గర్భంలో స్వదేశీ సింహం అనమాట ఈ అరిహంత్ క్లాస్ సబ్మెరైన్. ఇది S4 సబ్మెరైన్ అనమాట. ఇది చాలా పవర్ఫుల్ సబ్మెరైన్ అనమాట. S4 క్లాస్ ఇది భవిష్యత్తు S5 క్లాస్ కూడా సబ్మెరైన్ తయారవుతుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి.
అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.